ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రాసిన విద్యార్థులందరికీ కూడా రోజుకొక న్యూస్. మరి నిన్నే చూసుంటారు సాయంత్రం ఏప్రిల్లో రిజల్ట్స్, జూన్లోనే మెయిన్స్. ఓకే సార్, మరి ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ తర్జన భర్జనలన్నీ పక్కన పెట్టి ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒకవేళ జూన్లో మాత్రమే ఎగ్జామ్స్ జరిగితే ఏప్రిల్లో రిజల్ట్ ఇస్తే 2 నెలలు ఉంటుంది. ఓకేనా? 4 డైనమిక్ సబ్జెక్టులు, ఒక్కొక్కటి ఒక ఎకానమీ చదవడానికి 3 నెలలు సమయం సరిపోదు. మరి అలాగా ఎకానమీ అనేది అంతా కరెంట్ డేటా. దానివల్ల అర్థం చేసుకోండి దయచేసి. మీరు కట్ ఆఫ్లు, ఈ నోటిఫికేషన్ రిజల్ట్లు వీటి కోసం పక్కన పెట్టేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి దయచేసి. మరి నిన్న వీడియో ఉదయమే చెప్పాను నేను, ఖచ్చితంగా ఏప్రిల్లో మరి మనకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తారు. జూన్లో మరి జూన్ ఎండింగ్ లేదా జూలైకి ఎగ్జామ్ నిర్వహించే విధంగా ఉందంటే చాలామంది ఏమన్నారంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు రిజల్ట్ ఎక్కడ ఇస్తారు ఎవ్వరు అన్నారు. సరే, ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం ఏంటి? అసలు యాక్చువల్గా ఆ రోజు మీరు చూసారో లేదో, మన ఎలక్షన్ కమిషనర్ ఏపీ ముఖేష్ కుమార్ మీనా గారు ఒక మాట చెప్పారు ఏపీపీఎస్సీ కోసం. ఏపీపీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ కనుక తన అధికారాలు తన విధులు తను నిర్వహించుకుంటుంది. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి లేదు తప్ప, ఎందుకంటే ఆల్రెడీ అయిన ప్రాసెస్ని చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్జామ్స్ ఎందుకు పోస్ట్పోన్ చేస్తారు అంటే ఆ సమయంలో ఎగ్జామ్ నిర్వహించుకోవచ్చు, కానీ ఎగ్జామ్ పెట్టాలంటే గవర్నమెంట్ అఫీషియల్స్ మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి నిర్వహించాలి కనుక అదనపు బడ్డెన్ ఉంటుంది కనుక దాన్ని పోస్ట్పోన్ చేస్తారు, అంతకుమించి ఇంకోటి లేదు. అయితే ప్రభుత్వం కూడా చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ప్రభుత్వానికి సంబంధించి ఏవి జరగవు అనుకోవడానికి కాదు, కొత్తగా ఏమీ చేయడానికి లేదు. ఇప్పుడు పెన్షన్ ఉందండి, ఆగిపోతుందా? లేదు కదా. పీడిఎస్ ఆగిపోతుందా? సో ఆల్రెడీ ఉన్నవన్నీ కూడా అమల్లోకి ఉంటాయి, కానీ కొత్తవి చేయడానికి లేదు, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి లేదు తప్ప ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చేయవచ్చు. అందువలన దాన్ని పక్కన పెట్టేసి మీరు చదవడం స్టార్ట్ చేయండి. మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే మేము చెప్పాను నిన్నే 18 దాటిన వల్ల ప్రశాంతంగా చదవండి. ఓ 3 వరకు స్కేలింగ్ యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశారనుకోండి, అందరికీ యాడ్ అవుతాయి ఒక 3 వరకు. సో దీని ప్రకారం 15, ఇంతకుముందే చెప్పాను, 15 దాటిన వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, నేనేమో మీకు ఎలా ఉందంటే స్టూడెంట్స్ అందరికి కూడా ఈ వాదార్పు, నోటిఫికేషన్ వివరాలు, ఎగ్జామ్ రద్దు అంటే 50,000 మంది చూస్తున్నారండి. అలా కాదు, అసిస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, టెక్నాలజీ మిషన్ అంటే ఏంటి అని చెప్తే 2,000 మందికి చూడలే. అసలు ఈ యూట్యూబ్ ద్వారా మీకు నేను అందించాల్సిన అంతిమంది ఏంటంటే ఒక కొంత సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ చేయనప్పుడు చూడకపోతే ఏమనిపిస్తుంది, ఇంకెందుకు ఆ వీడియో చేయడం అనిపిస్తుంది. దయచేసి మీరు సబ్జెక్ట్ వీడియోలు కూడా చూస్తే, ఎక్కువ మంది చూస్తే నేను సబ్జెక్ట్ వీడియోలు కూడా చేస్తాను. అయితే మనకి ఒక కోర్సు ఉంది. ఒక విషయం గమనించండి, ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కోర్సులు పెట్టుకున్న వాళ్ళు కోర్సు ప్రమోషన్లు వాళ్ళకు విధంగా చేసుకుంటున్నారు, కానీ ఎవరు కూడా మీకు ఫ్రీ సర్వీస్గా సామాజిక దృక్పథంతో ఇవి చేయరు. మరి అలాంటిది నేను కోర్సు పెట్టినప్పటికి కూడా మరికొంతమంది పేదవాళ్ళు, కోర్సు కొనుక్కోలేని వాళ్ళు కానివ్వండి, కొంత సమాచారం అవసరమైన వాళ్ళు, వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ ఎలా చదవాలి అన్నీ కూడా చేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కనుక మీరు కోఆపరేట్ చేస్తే ఆ వీడియోస్ కూడా చేస్తాను. ఓకేనండి. మరి అదేవిధంగా చాలామంది విద్యార్థులకి నిన్న నేను ఆఫర్ పెట్టాను. యాక్చువల్గా మన గ్రూప్ 2కి సంబంధించి మన ఆఫర్ 7,000 రూపీస్ అండి మన కోర్సు మెయిన్స్. దానిని 50% ఆఫర్తో నిన్నటి వరకు ఉంచాను. ఎప్పుడో తీయాల్సింది అలా అందరు విద్యార్థులు గ్రూప్ 1 అయిన దాకా ఉంచండి అని కొందరు ఈ విధంగా ఉంచి 3,500కి 4 సబ్జెక్టులు కూడా పెట్టాను. 4 సబ్జెక్టులు కూడా. మరి కొంతమంది నిన్న అమౌంట్ మా దగ్గర లేదు సార్, రేపటికి అడ్జస్ట్ చేసుకుంటాం, లేదా కొంత ఆఫర్ ఉంచండి సార్ అన్నారు కనుక ఈరోజు కూడా ఈ ఆఫర్ ఉంచుతున్నాను. అయితే ఒక విషయం చూడండి సార్, ఒక ఎకానమీ, ఒక ఎస్ఎన్టీ ఇవే 5,000, 7,000, 9,000 పెట్టినప్పుడు 4 సబ్జెక్టులు సార్. 4 సబ్జెక్టులు 3 సార్లు రివిజన్. 4 సబ్జెక్టులు 3 సార్లు రివిజన్. సబ్జెక్టు లైవ్ క్లాసులు, రికార్డింగ్ క్లాసులు కాదు. నేను కూడా ఓ 3 రోజులు కూర్చుంటే ఎస్ఎన్టీ, 3 రోజుల్లో ఎకానమీ రికార్డింగ్ క్లాసులు పెట్టేయగలను. ఆల్రెడీ రికార్డింగ్ క్లాసులు కూడా మనం ఉన్న యాప్లో, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చూడండి, నిన్న గ్రూప్ 1 పేపర్ అయింది. ఆ పేపర్ ఎకానమీ చూడండి. ఆ పేపర్ ఎకానమీ మీరు చూసినట్లయితే 2024 మధ్యంతర బడ్జెట్ ఏదైతే ఉందో దాని ఎస్టిమేషన్స్ లింక్ పెట్టుకొని, కరెంట్ సర్వే లింక్ పెట్టుకొని బిట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అంటే నేను ఒకటే చెప్తా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, డైనమిక్ సబ్జెక్టులు మీరు ఎంతకు ముందే ఒక సంవత్సరం కుందో లేదా 6 నెలల కిందో నేను ఒక పుస్తకం కొన్నాను సార్, అది చదువుకొని వెళ్ళిపోతాను స్కోర్ అంటే ముమ్మాటికి నువ్వు ఖచ్చితంగా లాస్ అవుతావు, యువర్ ఫెయిల్యూర్. సో దయచేసి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీటెడ్గా ఎగ్జామ్ డేట్ వరకు కూడా అప్డేషన్ ఉండి తీరాలి.
ఖచ్చితంగా ఈ రోజుతో నేను ఆ ఎకానమీ మెటీరియల్ కూడా అప్డేట్ చేశాను. అయితే ఈ యొక్క మనది ఎలా ఉంటుందంటే కరెంట్ డేటా లైవ్ సార్, రికార్డింగ్ క్లాసులు కాదు, లైవ్. అంటే ఆఫ్లైన్కి వెళ్ళారనుకోండి 25,000 ఫీజు ఉంటుంది. అలాంటిది 3,500కి ఆఫ్లైన్ లాగే ఆన్లైన్లో రోజు ఒక షెడ్యూల్, మొత్తం నెల షెడ్యూల్ ముందే ఇచ్చేసి ఉదయం ఒక సెషన్ ఉంటుంది 6 నుంచి 8:30, మరి రాత్రి 7 నుంచి 10. ఎందుకు ఈ టైమింగ్ అంటే ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఎవరికైనా అదే సమయం చాలా దుర్వినియోగం చేస్తాం కనుక ఆ సమయము మరి మిగతా సమయం చదివి తర్వాత రోజు ఎగ్జామ్ రాయాలి. ఇది మన యొక్క ప్లాన్. ఈ ప్లాన్ కానీ మీరు ఫాలో అయితే ఇలా 3 సార్లు రివిజన్. సార్ 3 సార్లు చేసేయగలరా రివిజన్ చాలామంది అంటున్నారు. సార్ వాస్తవంగా ఏంటంటే నేను చదువుకుంటున్నానండి, చదివేటప్పుడు ఒక 3 నెలల టైం ఉందండి, ఇంకా 4 నెలలు, ఇప్పటికైతే ఎగ్జామ్ 4 నెలల టైం ఉందండి. ఈ 4 నెలలు నేను ఏం చేస్తాను, నా ప్లాన్లో మొదటిసారి ఓ 2.5 నెలలు పడుతుంది, రెండవసారి 1 నెల పడుతుంది, మరి మూడోసారి 15 రోజులు. ఈ విధంగా ఎలా అయితే చేశానో అంటే మొదటిసారి ఎక్కువ సమయం పడుతుంది, సబ్జెక్ట్ అలా నేర్చుకోవాలి కనుక ఫస్ట్. రెండోసారికి వచ్చేసరికి అంత సమయం పట్టదు, ఎందుకంటే రివిజన్ స్పీడ్గా చేస్తాం. సో సెకండ్ రివిజన్లో ఇంతే స్పీడ్గా క్లాసులు అవుతాయి. అన్నెసరీ విషయాలు పక్కన పెట్టి స్మార్ట్గా వెళ్తాం. మరి 15 రోజులకు వచ్చేసరికి మరింత స్మార్ట్గా క్లాసులు చెప్తాం. ఇలా 3 సార్లు రివిజన్. అంటే మీరు ఎలా అయితే చదువుకోవాలనుకుంటున్నారో, నేను ఎలా చదివి సక్సెస్ అయ్యానో ఆ విధంగా నేను ఈ విధంగా ప్లాన్ వేస్తున్నాను, ఈ విధంగా నేను ప్లాన్ వేస్తున్నాను. అర్థమైందండి? సో ఆ విధంగా మనం ప్లాన్ వేస్తున్నాం కనుక ఈ ప్లాన్ కానీ మీరు వర్కౌట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చదువుకున్న దానికే నా యొక్క కోఆపరేషన్ అంటే లైవ్లో డౌట్స్ తెలుసుకోవచ్చు, ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తారు. ఎగ్జాము జూలై అనుకోండి, జూలై వరకు కూడా కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్టీ అన్నీ అప్డేట్, కరెంట్ పాలిటీ అప్డేట్ ఎవరిస్తారు మీకు? మీరు అప్డేట్ చేసుకోలేరు కదా, మేము చేసిస్తాం, మీరు చదవండి చాలు. అర్థమైందండి? నువ్వు నీకు వేసుకున్న ప్లాన్ని ఒక విజేత ఆధ్వర్యంలో నువ్వు నడుస్తున్నావు. అర్థమైందండి? సరే, ఇంకో విషయం, మరి అదేవిధంగా నా గ్యారంటీ ఏంటంటే ఎంత కష్టమైనా ఎన్ని ఇబ్బందులైనా సరే 4 సబ్జెక్టులు మీకోసం నేనే మొత్తం చెబుతాను. అయితే ఫ్యాకల్టీ మరొకరు లేరా? ఉన్నారు. ఒక రివిజన్ మాత్రం మీకోసం. చాలామంది ఏంటంటే సార్ మీరు 1, 2 చెప్పి వదిలేస్తే మళ్ళీ మీ మధ్యలో పడిపోతాం, మీరు మొత్తం మీ బాధ్యత తీసుకుంటామంటే మీరు తీసుకుంటాం చాలామంది అడుగుతున్నారు. మీరు భయపడక్కర్లేదు, నేనే మొత్తంగా మీకు అందుబాటులో ఉండి చేస్తాను. మరి అదేవిధంగా హిస్టరీకి ఇప్పుడు శంకర్ సార్ నెట్ క్వాలిఫైడ్, అతను హిస్టరీ ముందవుతుంది, కానీ తరువాత అదే ఏపీ హిస్టరీ నేను మళ్ళా మీకు ఒకసారి క్లాసులు మొత్తం చెప్తాను. ఇలాగ 4 సబ్జెక్టులు ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పినా నేను చెప్తాను, నేను భరోసా ఇస్తున్నాను. అయితే ఇంకో విషయం చెప్పనండి, ఒక విజేత ఫ్యాకల్టీగా ఉంటే కోర్లేషన్ అండి. సార్ ఈరోజు మీరు కోరుకునేది ఏంటో తెలుసా? కోర్లేషన్. ఇప్పుడు మొన్న ఎకానమీ గ్రూప్ 1లో జిఎస్టీ లింక్డ్ పాలిటీలో ఒక బిట్ ఇచ్చాడు. అది ఎకానమీ, పాలిటీ, అలా జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ లింక్తో ఉన్న బిట్స్ వచ్చేటప్పుడు ఒక విజేత మాత్రమే ఫ్యాకల్టీ అవ్వగలిగితే వాటిని సహసంబంధం చేసి మీకు చెప్పగలడు. అవి అన్నీ కూడా ఏం చేస్తామంటే లైవ్ క్లాస్ అవుతుంది కదా, ఈరోజు ప్రణాళికలను చెప్పాను. ప్రణాళిక లక్ష్యం అని చెప్పినప్పుడే 4 స్టేట్మెంట్లు ఇలాగిస్తాను. ఇచ్చి ఈ స్టేట్మెంట్ల ఆన్సర్ 1 సరి అయిందా, 2, 3, 4 ABCD స్టేట్మెంట్ ఇచ్చి ఏబి సరి అయిందా, సిడి సరి అయిందా, ఏబిసి సరి అయిందా, ఈ విధంగా స్టేట్మెంట్లో అక్కడే చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. అర్థమైందండి? ప్రాక్టీస్ చేద్దాం. సో ఏం కాదండి, మన క్లాస్ అయిన వెంటనే ప్రాక్టీస్ చేద్దాం. అలాగే తరువాత ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ పెట్టేటప్పుడు కూడా ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ ఎక్కువగా ఇచ్చి ప్రాక్టీస్ చేద్దాం. మనం ఇక్కడ ఆప్షన్ టు ఆన్సర్కి వెళ్ళే విధంగా ఎలా ప్లాన్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా మనం వెళ్ళాలి తప్ప వాడు సింపుల్గా పేపర్ ఇవ్వలేదు అని మనం బాధపడితే లేదండి. ఈ ట్రెండ్ ప్రకారమే నేను ఇక్కడ ప్రిపరేషన్ ఏదైతే మెటీరియల్ ఉందో, ఒకటి సార్ మెటీరియల్ ఎప్పుడూ కూడా ట్రెండ్కి తగ్గట్టుగా ఉండదు, అంశాలే ఉంటాయి, దాన్ని మనం మలుచుకోవాలి. ఒకటే సార్, ఒక రాయే, దాన్ని మనకు నచ్చిన విగ్రహంగా మలుచుకోవాలి. ఎంత కష్టపడితే మలుచుకుంటాం. అలాగే ఇప్పుడు నువ్వు చదివిన దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో చెయ్యగలగాలి అంటే నీకు నచ్చిన విధంగా నువ్వు మలుచుకొని దాన్ని ఎగ్జామినేషన్ బిట్లో చేసే విధంగా ఉండాలి. అలాంటి బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. స్టేట్మెంట్లే కదా, ఏముందండి. అలాగే ఎస్సరేషన్స్ అండ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఏ ఆరక సరి అయినది, ఏ ఆరకి సరి అయిన చర్య కాదు, ఏ తప్పు ఆర ఒప్పు, ఇటువంటి చర్యలు కూడా ఏముంది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే సార్, నేను హామీ ఇస్తున్నాను, ఎగ్జామ్ అయ్యేలోపు 3 సార్లు ఈ రెమీడియల్ రివిజన్ అంటే ముందుసారి ఎంతైతే చదివామో దీన్ని రెండోసారి రివిజన్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది, ఇంకా చాలా తక్కువ టైం పడుతుంది. వీటితో పాటు స్మార్ట్ నోట్స్, మొన్న ప్రిలిమ్స్కి లాస్ట్ 1 మంత్ స్మార్ట్ నోట్స్లు ఇచ్చానండి. ఆ స్మార్ట్ నోట్స్లు నుంచి 120కి 72 బిట్స్ వచ్చాయి. ఆ తర్వాత రోజే నేను చూపించాను కూడా 72. ఇందులో మా వాళ్ళందరూ కూడా అద్భుతంగా స్కోర్లు చేశారు. చాలామంది 70+ స్కోర్లు ఉన్నాయి. అలాగే
60+ అయితే చెప్పనవసరం లేదు. ఇన్ని స్కోర్లు చేయగలిగారంటే స్మార్ట్ నోట్స్, ఎందుకంటే ఇంత బుక్ ఉంటుంది. ఆ బుక్లో నువ్వు ఈ 2 నెలలు చదివేసరికి ఎంత మర్చిపోతావు? అలా కాదు కదా. అయితే ప్రిలిమ్స్ కనుక క్వాలిఫై, మరి మెయిన్స్ సార్ ఒక్కసారి ఆలోచించండి. కోర్సు తీసుకోకపోవడం మీకు ఇష్టం, కానీ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే మరలా ఎంతో కాలం వెయిట్ చేయాలి. నువ్వు ఎన్నో కళ్ళకన్నావు DT పోస్టు, సబ్ రిజిస్టర్ పోస్ట్ కోసం. మంచి అవకాశం వచ్చింది. నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తాను, నీకు నచ్చినట్టు ఓన్గా చదువుకో, ప్రాబ్లం లేదు. కానీ నా యొక్క ఆధ్వర్యంలో జాయిన్ అయితే నేనే మీకు చదివిస్తాను, మీకు ఎగ్జామ్ పెడతాను, మీ తప్పులు తెలుసుకుంటాం, అన్ని రకాలుగా ఫుల్గా. ఈసారి ఏంటంటే ఇంకే లేదు సార్, నా ప్లాన్ ఏంటంటే 200 గ్రూప్ 2 ఉద్యోగాలు నేను సాధించి తెచ్చితే నేను ఇంకా యూట్యూబుల్లో వాటిల్లో నా రిజల్ట్ ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో మా స్టూడెంట్స్కి మీరు ఇంకొకరిని అడగండి, చెప్పండి అని చెప్పవసరం లేదు. టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ అవుతుంది. సో దీనికోసం నేను ప్రయత్నిస్తున్నాను. అందుకే నేను పబ్లిసిటీ యూట్యూబ్ తప్ప మిగతా పక్కన పెట్టాను. సో కంప్లీటెడ్గా నేను క్లాసులు చెప్పడమైన పని. సో ఈ 200 మంది ఉద్యోగాలను తెప్పించాలంటే నేను మీకంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడాలి. అదే చేస్తున్నాను. నా పనిలా మెటీరియల్ తయారు చేయడం, క్లాసులు హాజరవ్వడం, బిట్ పేపర్ తయారు చేయడం, మీకోసం కమిట్మెంట్తో నేను కూర్చుంటున్నాను. అర్థమవుతుందండి. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేయండి. ఏంటి సార్ అంటే రెమీడియల్ రివిజన్. ఏంటి సార్ అంటే రెమీడియల్ రివిజన్, ఈరోజు చదువుతావు ఒక లెసన్ని, ఆ లెసన్ని రేపు ఖచ్చితంగా రివిజన్ చేయి, ఎల్లుండి కూడా రివిజన్ చేయి, తర్వాత కూడా రివిజన్ చేయి. 4 రోజులు అదే నేను క్లాసులో చెప్పిస్తా ఎలా అనేది. సో 4 రోజులు అదే చదివితే ఎలా సార్? సార్ 1వ రోజు చదివేసరికి 60% వేస్ట్ పక్కన పోతుంది సార్. ఈ విధంగా చెప్తాను. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాకు ఉంది. మరి రెండోసారికి వచ్చేసరికి వీటిని అండర్లైన్ చేసుకుంటాం. వాటిని చదవడానికి ముందు రోజు 3 గంటలు అయితే రెండో రోజు గంట, మూడో రోజు అరగంట, 4వ రోజు పావు గంట మాత్రమే పడుతుంది. ఇలా నువ్వు చదవకుండా వెళ్ళిపోయావా, లాస్ట్కి వెళ్ళేసరికి నువ్వేం చదివావు నీకే తెలీదు. ఎగ్జామ్లో వాడు స్టేట్మెంట్ ఇచ్చేసరికి నువ్వు చదివింది తెలీదు, వాడు ఇచ్చిన స్టేట్మెంటే ఎంత ఉంది, చదవడానికి టైం తెలీదు, మొత్తం పోతుంది. అందుకే నేను మీకు ఇలా రెమీడియల్ రివిజన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్ అయ్యేలోపు 3 సార్లు మీకు సిలబస్ని ఖచ్చితంగా అయ్యే విధంగా చేస్తాను. అర్థమవుతుందండి. ఇంకో విషయం ఒకటి సార్, నేను ఒకటే చెప్పగలను. అన్ని కోచింగ్ సెంటర్లో ఆన్లైన్లో రికార్డింగ్ క్లాసులు పెట్టారు, మంది లైవ్ ఆఫ్లైన్ ఫీలింగ్. రెండోది ఏంటంటే 24/7 అందుబాటులో ఉండే మెంటర్ కోసం మీరు ఎత్తుక్కోవాలి. నా లైవ్లో మీరు ఎప్పుడు కూడా మీకు నచ్చిన డౌట్ అడగవచ్చు. మరింత అవసరమైకుంటే బయట కాల్ కూడా చేయొచ్చు. సో ఈ అవకాశం ఏ మెంటర్ ఇస్తే ఆ మెంటర్ దగ్గర మీరు తీసుకోండి. అయితే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఎవరో ఒకరు, మీరు ఎంత టాలెంటెడ్ అయినా సరే ఒక మెంటార్ ఖచ్చితంగా పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది. సో రోజు చదివిన దానిపైన తర్వాత రోజు టెస్ట్ రాయాలి, అలా అన్నా మెంటర్ ఉండాలి. ఈ టెస్ట్ సిరీస్లు తీసుకుని వాళ్ళేదే పెట్టి ఆ టెస్ట్లు నువ్వు రాసుకుని కూర్చుంటే అవ్వదు. ఆ తప్పులు తెలుసుకోవాలి. ఆ యొక్క ఎగ్జామ్స్ పెడతాం కదా, దాన్ని కూడా డిజిటల్ బోర్డు పైన ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎప్పటికప్పుడు. కనుక ఆ పేపర్ అనాలిసిస్లో కూడా మీకు చాలా వరకు కవర్ అవుతాయి. సో ఈ విధంగా మంచి మెంటర్ని తీసుకోండి. సార్ ఒక్కసారి మనం ఇప్పుడు 3,500 పెట్టాం, ఈరోజు లాస్ట్ డేట్ ఆఫర్, రేపు ఇది 5,000 అవుతుంది, తర్వాత రిజల్ట్ వచ్చాక ఇది 7,000 అవుతుంది. ఇది మన యొక్క షెడ్యూల్. మీరు ఎవరైనా తీసుకుంటే తీసుకోండి. కానీ ఒక విషయం, 3,500 కూడా నా దగ్గర లేవంటే అప్పు చేయండి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ప్రిపరేషన్ కోసం మేము కూడా ఎంతో ఖర్చు పెట్టాం, తప్పదు. అయితే లేదు సార్ అనుకుంటే ఓన్గా చదవండి, డోంట్ వరీ. నేను కోర్సులో జాయిన్ అవ్వమని చెప్పను, నేను యూట్యూబ్ ద్వారా మీకు మంచి సలహాలు ఇస్తాను. నా బాధ ఏంటంటే మెయిన్గా స్టడీ క్లాసులు అంటే ఏవైనా ఎకానమీ ఎస్ఎన్టీ చేసేటప్పుడు వినడం లేదు. అవి వినే విధంగా మీరు ప్రయత్నం చేయండి, అప్పుడు మరిన్ని ఎక్కువ చేస్తాను. ఓకేనండి. కానీ ఈ డబ్బుల కోసం ఆలోచిస్తే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. రీడింగ్ రూమ్కే సార్ 1,000 రూపాయలు కడుతున్నారు చిన్న సిటీల్లో, పెద్ద సిటీల్లో 2,000, 1,500. మరి మెస్సు, రూములు ఎంత ఖర్చు అవుతుంది. సో ఇదేసారి నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నీకు అవన్నీ కూడా ఉండవు కదా. ఒకసారి ఆలోచించి. ఇంకో విషయం ఏంటంటే కాలం చాలా ప్రమాదకరమైందండి. ఎందుకంటే అది ఊరుకోదు. ఇప్పుడు నువ్వు వదిలేస్తే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడో, అప్పటి వరకు నీ మానసిక వ్యధ. అందరూ అడుగుతుంటారు, రాలేదా పోయిందా, రాలేదా పోయిందా, రాలేదా పోయిందా. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడే నువ్వు సెలెక్ట్ అయితే నీ సర్వీస్ ఎంత పెరుగుతుంది, జీతం ఎంత పెరుగుతుంది, నీ యొక్క లక్ష్యం మొత్తం నెరవేరుతుంది కదా. సో అందుకే ఈ యొక్క అవకాశాన్ని వదలకండి. 1000 పోస్టులు అయ్యే అవకాశాలు ఉంటాయి, 900, 5 అయ్యే, ఇంకా కొన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో ఈ అవకాశాన్ని వదలకండి. కోచింగ్ అనేది సెకండరీ విషయం. అయితే మన లైవ్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ ఉంటుంది ఆఫ్లైన్ లాగా. మరి ఆఫ్లైన్ కంటే ప్లస్ ఏంటంటే లైవ్. చూడండి, ఆన్లైన్ మంచిదా కాదా అనేటప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఆఫ్లైన్ కంటే కొన్ని విషయాల్లో మంచిది. ఎలా సార్ అంటే టెస్ట్లు పెట్టే విషయంలో చాలా మంచిది. ఎందుకంటే ఎప్పటికప్పుడు రిజల్ట్ ఇవ్వడం, నచ్చినప్పుడు టెస్ట్ రాసుకోవడం. 2, ఆఫ్లైన్లో ఒక క్లాస్ మీరు విన్నారనుకోండి, 3 రోజులు హాజరు కాకపోతే అది ఎంత
మరి మైండ్కి వెళ్ళిపోతుంది, గైడ్కి వెళ్ళిపోతుంది. కానీ ఆన్లైన్లో అవి రికార్డ్ అయ్యి ఉంటాయి. లైవ్ అయిన వెంటనే అది రికార్డు కంటెంట్లో యాడ్ చేస్తాం. మరి ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్లో ఇప్పుడు అన్ని టాపిక్లు ఒకేలా ఉండవు. సింపుల్ అండ్ ఇప్పుడు సులభంగా పర్వాలేదు, కఠినంగా ఉంది ఆన్లైన్లో ఒకసారి చెప్తారు ఆఫ్లైన్లో. కానీ ఆన్లైన్లో ఈ కఠినంగా ఉన్నదాన్ని నువ్వు 4-5 సార్లు అయినా రికార్డు విని మళ్ళీ మళ్ళీ నేర్చుకోవచ్చు. ఇన్ని సదుపాయాలు ఆన్లైన్లో ప్లస్గా ఉన్నాయి. నీకు మంచి కమిట్మెంట్ ఉండి కన్సిస్టెంట్గా ఉంటే ఎక్కువగా ఆఫ్లైన్ కూడా మీరు వెళ్ళవసరం లేదు. ఒకవేళ ఆఫ్లైన్కి వెళ్ళాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ ఏంటంటే ఆఫ్లైన్ 12,000 ఫీజు పెడుతున్నామండి. ఇప్పుడు మీరు ఈ 3,500తో తీసుకుంటే ఆఫ్లైన్కి వస్తే ఇందులో అది డిడక్ట్ చేసేస్తాం. ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. ఏప్రిల్ మొదటి వారంలో మనము ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తున్నాం. విజయనగరంలో ఆఫ్లైన్ శైలేంద్ర రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, ఉమామహేశ్వరరావు గారు, శంకర్ గారు, శివాజీ గారు, నేను ఇలా టోటల్గా ఒక టీమే ఉంది. సో కంప్లీటెడ్గా 3,500 రూపాయలు మీకు ఇక్కడ డిడక్ట్ చేస్తాం. ఇదే కట్టాలి. అంటే ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తాం. కానీ ఇప్పటి నుంచి మీరు ఫాలో అయితే ఒక నెల రోజులు అడ్వాన్స్గా ముందు సిలబస్ అవుతుంది కదా. సో ఈ విధంగా ఆఫ్లైన్ ఎవరైనా అనుకున్న వాళ్ళు మన ఈ కోర్స్ తీసుకుంటే విజయనగరంలో ఆన్లైన్కి మీరు ఆఫ్లైన్కి వచ్చేటప్పుడు ఈ ఫీజు మినహాయింపు కూడా ఇస్తున్నాము. ఆఫ్లైన్ వాళ్ళకి ఇక్కడ ఫీజు బుక్లు కూడా ఫ్రీగా ఇస్తాం. ఇక్కడ పెట్టిన టెస్టులు కూడా మళ్ళీ పెడతాం. అర్థమవుతుందండి. సో ఈ విధంగా ఏదైతే కానివ్వండి, మీకు ఒక మంచి ప్లాన్ ఉండాలి. మనకి టైం జూన్ అంటున్నారు, మహా అయితే మనం అడిగితే జూలైకి వెళ్తుంది. ఓకే, జూలై ఓకే. ఈ టైంలో ఈ 4 నెలల టైంలో నీకు నువ్వు ఓన్గా చదువుకున్న మెంటర్షిప్లో జాయిన్ అయినా ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళినా ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడున్న పేపర్ ప్యాటర్న్కి అనుగుణంగా చదవండి, కన్సిస్టెన్సీగా చదవండి, డైలీ ప్రాక్టీస్ చదివిన దానిపైన చేయండి, రివిజన్ చేయండి, ప్రతి డౌట్ తెలుసుకోండి. అప్డేట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పేపర్లు చూస్తే మీకు తెలుస్తుంది. ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మీరు అప్డేట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మన మెంటర్షిప్లో మనం అందిస్తాం. ఓకేనండి. లేదు మేము అప్డేట్ చేయగలం. సపోజ్కి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, సైన్స్ రిపోర్టర్, డౌన్ టు ఎర్త్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మరి అదేవిధంగా సివిల్స్ మ్యాగజైన్స్ కానివ్వండి, ఇన్సైట్ కానివ్వండి, ఇవన్నీ విజన్ కానివ్వండి, ఇవన్నీ మీరు చేయగలరా? మన ఒక టీం ఉంది, నేనున్నాను, మీ అందరం కూడా అదే పని మీద ఏం చేస్తాం, మీకు అది అందిస్తాం. ఎగ్జామ్ ముందు వరకు ఎకానమీ ఉంది, అంతా కరెంట్ డేటా, ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకుని చదివి మీరు ఎప్పుడండి చదవగలరు? మీరు తెలివైన వాళ్ళే, మీరు క్యాపబుల్లే, ఓన్గా చదవగలరు, సాధించగలరు. కానీ ఆ ప్రయత్నంలో ఇవన్నీ గ్యాదర్ చేసుకోలేక 4-5 బిట్టులు కానీ మీరు లాస్ అయ్యారా, ఉద్యోగం కోల్పోతారు. దగ్గరికి వెళ్ళి 1 మార్కు లాస్ అయ్యారా, చిన్న ఎగ్జిక్యూటివ్ రావాల్సిన నాలెడ్జ్ వస్తుంది. మీరు డీటీ అనుకొని చదివారు, మీరు మంచి క్యాపబులే, డీటీ అనుకొని చదివారు, 1 మార్కు మిస్ అయింది, నాలెడ్జ్ పోస్ట్కి వచ్చేస్తారు. ఎంత బాధ అండి. సో దయచేసి అందుకే నెగ్లిజెన్సీ వద్దండి. కొన్ని విషయాల్లో మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఇప్పుడు మీరు పెట్టిన ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది. అయితే ఒకటేసారి ఈ రోజుతో ముగుస్తుందంటే కరెక్ట్గా ఆపేద్దామని టైంకి 10 మంది ఫోన్లు, సార్ రేపు కడతామనేసరికి మనం ఉంచాల్సి వస్తుంది. సో మీ యొక్క దీని ప్రకారం ఇది ఉంచుతున్నాను. ఓకే సార్. మరి ఏదైతే కానివ్వండి, రిజల్ట్ వచ్చాక 7,000 అవుతుంది. ఎందుకంటే అందరూ ముందే ఉంచారు. చాలామంది 9,000 ఉంచారు మెంటర్షిప్, కొందరు 10,000 మెంటర్షిప్ ఉంచారు, ఒకరు ఒక సబ్జెక్ట్ 5,000 పెట్టారు. కానీ నేను 4 సబ్జెక్టులు 3 సార్లు రివిజను, లైవ్ క్లాసులు, నాట్ రికార్డెడ్ క్లాసెస్, లైవ్ క్లాసులు, 24/7 గైడెన్స్ అండ్ మెంటర్షిప్, డైలీ టెస్టులు పెడుతూ ఈ విధంగా డిజిటల్ కెమెరాతో, డిజిటల్ బోర్డుతో ఈ విధంగా మీకోసం ఒక మంచి పద్ధతిలో నేను కేవలం 3,500ని పెట్టడం జరిగింది. ఓకే సార్. మరి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మరి ఇంకో విషయం గుర్తుంచుకోండి, రిజల్ట్ అయితే ఏప్రిల్లో వచ్చేస్తుంది, ఎలక్షన్ కోడ్తో సంబంధం లేదు. మరి అదేవిధంగా కట్ ఆఫ్ 18 అండి, 18 వస్తే చాలు. మీకు ఇంత ముందు 15 వస్తే ఒక 3 యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు 18 అనేది చూసుకోండి. ఓకే సార్. మరి అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషను క్యాన్సిల్ అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అని వద్దు. దయచేసి అటువంటివి ఏమీ లేవు. రోమర్స్ అసలు నమ్మకండి. మీ ఫోకస్ అలా చదువుపై చేయండి. మీరు ఏవి విన్నా ఇటు విని ఇటు వదిలేయండి. మీ పని ఏంటంటే మీరు చదువుకోవడం. వినండి, రోమర్స్ వినండి, విని ఇలా వదిలేయండి. ఎందుకంటే సీరియస్ చదువుతావు, రాయ్ అమ్మేశారా ఉద్యోగాలు అనేసరికి నీ పని అమ్మేశారా, అమ్మేసిన దానికి ఇంకెందుకు, ఎవడు అమ్మేస్తారు సార్, ఎన్ని అమ్మేస్తారు సార్, 900 ఎన్ని అమ్ముతారు సార్. సార్ ఒక్క విషయం ఆలోచించండి సార్, నెగిటివ్ థింకింగ్ వద్దు, అవేమీ లేవు. వాస్తవం గ్రూప్ 2 అలా జరగదు. ఎందుకంటే ఇక ఆన్లైన్లో జరిగేటప్పుడు కంప్లీట్గా లేదా ఓఎంఆర్పై జరిగేటప్పుడు స్కానింగ్ అవుతుంది. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో జరిగే ప్రసక్తి లేదు. అది ఆ రోజులు వేరు సార్. ఓకే, ఆ రోజులు వేరు. గ్రూప్ 1 అంటారా, ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ కనుక, ఇంటర్వ్యూ ఉంటుంది కనుక అవకాశాలు ఉంటే ఉండొచ్చేమో తప్ప, అవకాశం ఉంటుంది అక్కడ. గ్రూప్ 1లో ఇంటర్వ్యూలో చేయొచ్చు, డిస్క్రిప్టివ్ చేయొచ్చు. ఇది అలా కాదు, ఇది ఒక సాఫ్ట్వేర్. సో ఎట్టి పరిస్థితుల్లో అటువంటివి లేవు కనుక ఆ థింకింగ్ వద్దు. నెక్స్ట్ అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో డిగ్రేడ్ అవ్వద్దు, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకటండి, కామన్గా అందరికీ సంబంధించిన కోసం ఎక్కువ ఆలోచించకు, నీకు సంబంధించింది చదవడం, బాగా ప్రాక్టీస్ చేయడం, మంచిగా ప్రిపరేషన్ చేయడం, అది మాత్రం చేయండి. ఓకేనండి, ఆల్ ద బెస్ట్. మరి నెక్స్ట్ ఈరోజు సాయంత్రమే మీకు ఎకానమీ
దాన్ని ఒక మంచి గ్రూప్ 1లో ఇచ్చిన బిట్స్ ఉన్నాయి కదా, దాని ఆధారంగా సబ్జెక్ట్స్ చేస్తాను. ఇక్కడి నుంచి అందరూ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.